హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ రైస్ చిప్స్. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లోకి, ఇంకా పిల్లలకి స్కూల్ స్నాక్గా తీసుకోవచ్చండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రైస్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రస్తుతం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 1.5 కప్ వాటర్, 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ వాటర్ని కొద్దిగా మరిగించుకోవాలి. వాటర్ ఇలాగా మరిగించుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించండి. చూడండి, ఇలాగా పిండి బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పూర్తిగా రెస్ట్ ఇవ్వండి. టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకున్న బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు రైస్ మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ కోసము మసాలాని యాడ్ చేసుకుందామండి. దీనికోసం 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ తరిగిన కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్ని పిండికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని పైన ఆయిల్ అప్లై చేయండి. ఇలాగ ఆయిల్ అప్లై చేయడం వలన పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి. తర్వాత ఇలా చేతితో లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ప్రెస్ చేసి తీసుకోండి. ఈ రైస్ చిప్స్ ఎంత పలుచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చిప్స్గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న రైస్ చిప్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ చిప్స్ని నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేయండి. రైస్ చిప్స్ వేసిన వెంటనే కలపకూడదండి. 1 నిమిషం వేగిన తర్వాత 2 వైపు తిప్పుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన చిప్స్ను కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ అవైలబుల్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా నోటికి కమ్మగా ఉండే రైస్ చిప్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ రైస్ చిప్స్ రెసిపీని సెలెక్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మరును.